హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 2024 నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా యూట్యూబ్లో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా గురించి షేర్ చేయబోతున్నాను. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో చాలా వరకు వీడియోస్ చేశాను, కొన్నిటి గురించి చేయలేదు. చేస్తాను, అవి కూడా వీడియోస్ చేస్తాను. ఏంటి అప్డేట్స్ అనేది ఒకసారి ఒక ఓవర్ వ్యూ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్స్లో 3 minutes అప్డేట్. అంటే షార్ట్స్లో 3 minutes లోపు ఉన్న వర్టికల్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ కిందకే వెళ్తాయి. మీరు 10 seconds వీడియో పెట్టినా కానీ అది 16:9 రేషియోలో ఉంటాయి. అంటే అడ్డంగా ఉంటే, హారిజాంటల్గా ఉంటే అది లాంగ్ వీడియోనే అవుతుంది. అదే వర్టికల్ వీడియో మీరు వర్టికల్గా ఎడిట్ చేశారు, ఇప్పుడు లాంగ్ వీడియోగా తీసిన దాన్ని కూడా మీరు వర్టికల్గా ఎడిట్ చేశారనుకోండి, నిలువుగా 3 minutes లోపు వచ్చిందనుకోండి, అది కూడా షార్ట్లోకే వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు తీసుకున్న రేషియోని బట్టి 3 minutes లోపు ఉంటే కనుక అది షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది షార్ట్స్ 3 minutes అప్డేట్ అనమాట. ఇది ఒకటి వచ్చింది మనకి. అండ్ ఈ టాపిక్స్ అన్నిటి గురించి నేను వీడియోస్ చేశాను అంటున్నాను కదా, వీటి గురించి క్లియర్గా వీడియోస్ అయితే చేశాను కదా, ఆ లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకవేళ మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్. అండ్ ఈ షార్ట్స్ 3 minutes ఏవైతే ఉన్నాయో వాటికి మనకి వాచ్ అవర్స్ వచ్చినా కూడా కలవ్వు. సో అది షార్ట్స్ కింద వెళ్తాయి కాబట్టి వాటి వాచ్ అవర్స్ అయితే మనకు రావాల్సిన 4000 అవర్స్లో కలవు అనమాట. అలాగే మనకు ఇంకో చిన్న కొత్త అప్డేట్, ఇది రీసెంట్గానే వచ్చిందిలేండి, May 12th నుంచి అప్లికబుల్లో ఉంటుంది. ఇది యాడ్స్, ఆటోమేటిక్ యాడ్స్ అనమాట. అంటే 8 minutes పైన ఉన్న వీడియోస్కి మనమేం యాడ్స్ ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా యాడ్స్ అనేది అవే వస్తాయన్నమాట. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్. అలాగే వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్. సో వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా మనకు కొత్తగా వచ్చింది. ఇదివరకు ఓన్లీ అడ్డంగానే చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు ఫోన్లో కూడా వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. అండ్ అది షార్ట్స్లో కూడా రికమెండ్ అవుద్ది అనమాట ఆ వర్టికల్ లైవ్ అనేది. ఇది కూడా కొత్తగా వచ్చిన అప్డేట్. అండ్ ఇంకో మంచి అప్డేట్ ఏంటంటే 2024లో వచ్చిన అప్డేట్, రీయూజ్డ్ వచ్చినా కూడా మానిటైజేషన్ పోకుండా మనకి 7 days టైం ఇస్తారనమాట అపీల్ చేయడానికి. ఆ 7 daysలో కనుక మనం అపీల్ చేసి సక్సెస్ అయ్యిందనుకోండి, మంచిదే, మానిటైజేషన్ పోదు, ఆ రెవెన్యూ అలా కంటిన్యూ అవుతూనే ఇది అయిపోతుంది అనమాట. ఇన్కేస్ 7 daysలో చేయలేదనుకోండి, మళ్ళీ 14 days ఇస్తారు టైం. సో టోటల్ 21 days టైంలో మనం అపీల్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అపీల్ చేస్తే మానిటైజేషన్ ఒకవేళ పోయినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, ఛానల్లో ఏం ఇష్యూ లేకపోతే. సో ఇదొక అప్డేట్. అండ్ షార్ట్స్లో ఇంక్రీజ్ అయిన వ్యూస్ గురించి, అంటే షార్ట్స్లో మనకి ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వ్యూస్ కింద ఇస్తున్నారనమాట. సో అదొక కొత్త అప్డేట్ వచ్చింది. ఓన్లీ కాకపోతే మనకి ఏంటంటే మానిటైజేషన్కిను రెవెన్యూకి మాత్రం ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కలుస్తాయి, అన్ని వ్యూస్ అయితే కలవ్వు. ఇది కూడా కొత్తగా వచ్చిన ఒక వేస్ట్ అప్డేట్ అనమాట. అలాగే ఆటో డబ్బింగ్ కూడా. ఆటో డబ్బింగ్ అంటే మన వీడియోస్ని వేరే వేరే లాంగ్వేజెస్లో ఆటో డబ్ చేయొచ్చు. దీని గురించి నేను వీడియో అయితే చేయలేదు, ఇంకా దాని గురించి ఇంకా క్లియర్గా స్టడీ చేయడం అవ్వలేదన్నమాట. సో దాని గురించి నేను క్లియర్గా తెలుసుకుని అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ముందు నాకు బాగా అర్థం కావాలి అది. సో నాకు బాగా అర్థమైతేనే కదా బాగా చెప్పగలను. సో అది కూడా చేస్తాను, వీడియో కంపల్సరీ చేస్తాను. ఎవరికైనా కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పటమే నా టార్గెట్. అలా చెప్పాలి అంటే మొత్తం అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ నేను తెలుసుకుంటేనే ఈజీగా చెప్పగలను, తెలుసుకుని చేస్తాను వీడియో. అలాగే మన కోసం ఒక వైటీ క్రియేట్ యాప్ కూడా లాంచ్ చేసింది యూట్యూబ్. మంచి విషయం అది మాత్రం, ఎందుకంటే ఫ్రీగా చేసుకోవచ్చు కదా అందులో ఎడిటింగ్. అండ్ మ్యూజిక్స్ కూడా, అందులో ఉండే మ్యూజిక్స్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఫ్రీ మ్యూజిక్సే. మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఏ మ్యూజిక్స్ అయితే ఉంటాయో అవే ఈ వైటీ స్టూడియో యాప్లో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దాని గురించి కూడా వీడియో చేస్తాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను చేస్తాను అనేసి. ఇవన్నీ ఏంటంటే క్లియర్గా చేయాల్సిన వీడియోస్ అనమాట, ఊరికే ఏదో పెట్టేసాంలే అన్నట్టు ఉండకూడదు కదా. ఇప్పుడు ఎడిటింగ్ పార్ట్ చేసాము అంటే ఇక మీరు వేరే వీడియో చూడకూడదు, ఆ వీడియోతో అర్థమైపోవాలి అన్నట్టు అనుకుంటాను నేను. సో మొత్తం క్లియర్గా తెలుసుకోవాలంటే నాకు టైం ఉండాలి కదా. సో అది తెలుసుకుని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అండ్ అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి 3 thumbnails అప్డేట్. అది కూడా ఒక మంచి ఫీచర్ ఒక రకంగా. అది దాని గురించి కూడా, దానికి మంచి వ్యూస్ కూడా వస్తాయి. నేను ఎలాగా ఏంటి అనేది కూడా వీడియో చేశాను, అది కూడా లింక్ ఇస్తాను చూడండి. మీకు అన్నీ మీరేం వెతకాల్సిన పని లేదు, టైటిల్ ఇచ్చి కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడొచ్చు, మీరు కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. అలాగే ఇంకో మంచి అప్డేట్ ఏంటి అంటే కాపీరైట్ ఏఐ ద్వారా కాపీరైట్ క్లెయిమ్ రిమూవ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం వాయిస్తో పాటు మ్యూజిక్ ఇచ్చామనుకోండి, మ్యూజిక్ ఇస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా ఒకవేళ ఫ్రీ మ్యూజిక్ కాకపోతే. సో ఫ్రీ మ్యూజిక్ కాకపోతే వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ ఏఐ ద్వారా వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. ఇది అందరికీ అయితే రాలేదు, కొంతమందికి వచ్చింది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఎప్పుడో 1 year బ్యాక్ దీని గురించి. బట్ ఇది ఇంకా కూడా అందరికీ రాలేదు. ఏంటంటే అది కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ సాంగ్ మాత్రమే రిమూవ్ అయ్యేలాగా మనకు ఉంది ఒక అప్డేట్.
అది అందరికీ వస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఆ వీడియో కూడా నేను పెట్టాను, చూడండి ఒకసారి. సో ఓన్లీ సాంగ్ మాత్రమే మ్యూట్ అయ్యి వాయిస్ ఓవర్ ప్లే అవుద్ది అనమాట. ఇదివరకు ఎలా ఉండేదంటే ఆ పార్ట్ వరకు మనం మ్యూట్ చేసామనుకోండి మన వాయిస్ కూడా మ్యూట్ అయిపోయేది. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం వాయిస్ ఓవర్ ఇస్తే ఆ వాయిస్ వినిపిస్తూనే ఓన్లీ ఇది మాత్రమే మ్యూట్ అవుతుందనమాట సాంగ్. చాలా మంచి అప్డేట్ కదా అదొక రకంగా. అలాగే షార్ట్స్లో థంబ్నెయిల్ చేంజ్ చేయడం, అంటే కస్టమ్ థంబ్నెయిల్ అయితే పెట్టలేము కానీ ఫ్రేమ్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు కస్టమ్ థంబ్నెయిల్ పెట్టుకోవాలి అంటే ఆ ఇమేజ్ని మీరు షార్ట్లో ముందే ఎక్కడో చోట పెట్టుకోవాలి, స్టార్టింగ్లోనే ఎండింగ్లోనో ఆ ఇమేజ్ని సెట్ చేసుకున్నారనుకోండి వీడియోలోనే. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ని మీరు కస్టమ్ థంబ్నెయిల్ లాగా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ అప్లోడ్ చేసేసిన తర్వాత ఎట్లాగా అంటే అది కూడా అప్డేట్ అందరికీ రాలేదు, కొంతమందికే వచ్చింది ఇది. మనం యూట్యూబ్ స్టూడియో యాప్లో 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేస్తే షార్ట్స్లో ఏదన్నా షార్ట్ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఎడిట్ అని వస్తుంది కదా. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు థంబ్నెయిల్కి కూడా ఎడిట్ సింబల్ వస్తుంది. మామూలుగా మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫ్రేమ్ సెట్ చేస్తాం కదా, సో అదే విధంగా ఇక్కడ కూడా ఎడిట్ సింబల్ వస్తుంది, ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదివరకు మనకు అది కూడా లేదు. అండ్ ఈ అప్డేట్ కూడా అందరికీ రాలా, ఇంకా వచ్చింది, రావడం అయితే వచ్చింది కొంతమందికి, అందరికీ అయితే రాలేదు ఇంకా. మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది. ఈవెన్ ఎడిట్ సింబల్ పైన ఫోటో పైన ఉంటుంది అనమాట, టైటిల్ పక్కన ఫోటో ఉంటుంది కదా, ఆ ఎడిట్ సింబల్ క్లిక్ చేసి ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చిన వాళ్ళు ట్రై చేయండి, రాని వాళ్ళు నాకు రాలేదు, నేనేం మిస్టేక్ చేశాను ఇవన్నీ ఏం అడగాల్సిన పని లేదు, వస్తుంది, అందరికీ వస్తుంది. ఈవెన్ నాకు కూడా రాలేదు అది. అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఇది 2023లోనే వచ్చింది, 24లో కాదు. ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. షార్ట్స్లో క్లిక్కబుల్ లింక్స్ తీసేసింది. అంటే షార్ట్స్లో మనం కామెంట్స్లో అవనివ్వండి, డిస్క్రిప్షన్లో అవనివ్వండి, ఎక్కడ కూడా మనం లింక్స్ అనేది పెట్టలేము. ఏ లింక్ అయినా సరే, అది మన వీడియో లింక్ అయినా వేరే థర్డ్ పార్టీ లింక్ అయినా ఏ లింక్ అయినా క్లిక్కబుల్ లింక్స్ కాదు, అది ఊరికే టెక్స్ట్ లాగా వస్తుంది. అది తీసేసింది అనమాట. మనం మన లింక్స్ పెట్టుకోవాలంటే రిలేటెడ్ వీడియో లింక్స్ పెట్టుకోవడమేనమాట. అది కూడా ఒక వచ్చిన అప్డేట్. అలాగే ఆల్టర్డ్ కంటెంట్, సింథటిక్ కంటెంట్, అంటే ఈ ఆల్టర్డ్ కంటెంట్ చాలామంది డౌట్ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఆ వీడియో కామెంట్ రాస్తూనే ఉంటారు, నేను చేసే కంటెంట్కి ఎస్ పెట్టాలా నో పెట్టాలి. మనం చేసే కంటెంట్లకి అన్నిటికీ నోనే పెట్టాలి. ఎస్ ఎప్పుడు పెట్టాలి అంటే డీప్ ఫేక్ వీడియోస్ ఉంటాయి కదా, అంటే అది నిజం కాదు కానీ నిజం అన్నట్టు చూపిస్తారు చూసారా, అలాంటి వీడియోస్కి. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడింది కూడా వాళ్ళు మాట్లాడనది కూడా మాట్లాడినట్టుగా క్రియేట్ చేస్తారు వీడియోని, అలాంటి వాటికి పెట్టాలి. అంటే అది నిజం కాదు, సింథటిక్ కంటెంట్, ఆల్టర్డ్ కంటెంట్ అది, అప్పుడు పెట్టాలి. అంతేగాని ఊరికే జస్ట్ ఫేస్ మార్చి పెట్టినందుకు లేదంటే ఏఐ వీడియోస్ చేసినందుకు అవన్నీ ఏం అవసరంలా. కంప్లీట్గా ఇది నిజం, చూడ్డానికి ఇది నిజం అన్నట్టు ఉంటుంది చూసారా, వాటికి మాత్రమే పెట్టాలన్నమాట. ఇది వచ్చిన కొత్త అప్డేట్. అలాగే మనకి ఒకటి కమ్యూనిటీ అంటే ట్యాబ్ అని ఒకటి వచ్చింది, అంటే నార్మల్ కమ్యూనిటీ ట్యాబ్ కాదు. ఆ కమ్యూనిటీలో ఏంటంటే నాకు కూడా రాలేదు, ఇంకా వస్తే వీడియో చేసేదాన్ని. అది ఎవరైనా రాయొచ్చు అందులో కామెంట్స్, సో డిస్కషన్స్ కూడా జరగవచ్చు అనమాట అందులో. కొంతమందికి వచ్చింది, కొంతమంది క్రియేటర్స్కి, బట్ ఇది కూడా అందరికీ రాలేదు, మేబీ ఫ్యూచర్ డేస్లో వస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్ని ఇప్పుడు పోస్ట్స్ ట్యాబ్ అని చేశారు. ఇప్పుడు నేను చెప్పిన కమ్యూనిటీ వేరు, ఇది వేరు. ఇదివరకు మన కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంది చూసారా, దాన్ని పోస్ట్స్ అని కింద కన్వర్ట్ చేశారనమాట. సో ఆ పోస్ట్స్ ట్యాబ్ అనేది 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వచ్చేది ఇది వరకు, బట్ ఇప్పుడు 0 సబ్స్క్రైబర్స్కే వస్తుంది. అది ఎలా అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అంటే ఐడి వెరిఫికేషన్ కానీ వీడియో వెరిఫికేషన్ కానీ చేయాలి అది. అండ్ దీని గురించి కూడా నేను వీడియో ట్రై చేస్తాను, ఒక ఛానల్ క్రియేట్ చేసి మరీ ట్రై చేయాల్సి వస్తుంది. నేను చూసి చేస్తాను, ఒకళ్ళు చేస్తే వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ వీడియో వెరిఫికేషన్ చాలామందికి ఫెయిల్ అవుతుంది, ఏంటనేది నేను తెలుసుకోవాలి కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చేస్తా కంపల్సరీ. లేదు అంటే థర్డ్ ఆప్షన్ బిల్డ్ ఛానల్ హిస్టరీ ఆప్షన్ క్లిక్ చేసి డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతుంది, అప్పుడు ఈ పోస్ట్ ట్యాబ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇంత మినిమం సబ్స్క్రైబర్స్ ఉండాల్సిన పనేం లేదు ఇప్పుడు. అలాగే ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ద్వారా చాలా మంచి రెవెన్యూ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీడియోస్ కంటే కూడా ట్యాగింగ్ ప్రోడక్ట్స్ నుంచి చాలా ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛానల్స్ బోల్డన్ని ఉన్నాయి. అసలు ఒక ఛానల్కి అయితే $400 దాని నుంచే వచ్చినాయి. దీనికి వచ్చింది $200 అయితే $400 ఓన్లీ ప్రొడక్ట్స్ ట్యాగింగ్ నుంచి వచ్చే ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే మంచి కంటెంట్ చేసే వాళ్ళకి అట్లా ఉంటుంది అనమాట, మనం ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయొచ్చు కదా అది. సో అదొక మంచి ఫీచర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫేక్ వాచ్ అవర్స్ యాడ్ అవ్వకుండా ఒరిజినల్ వాచ్ అవర్స్ మాత్రమే యాడ్ అయ్యేలాగా వీక్ తర్వాత అప్డేట్ చేయడం. సో ఇది కూడా 2024లోనే వచ్చినట్లుంది అది కూడా. సో ఇది కూడా ఒక మంచి అప్డేట్ అనే చెప్పొచ్చు జెన్యూన్ క్రియేటర్స్కి, కరెక్ట్గా చేసే క్రియేటర్స్కి
బెనిఫిట్ అనమాట ఇది. కొనుక్కునే వాళ్ళకి కాకుండా వీళ్ళకైతే ఏంటంటే కరెక్ట్‌గా వచ్చిన అవర్సే అప్డేట్ అవుతాయి. కాకపోతే 1 వీక్ టైం పడుతుంది అంతే. సో, ఇవన్నీ మనకి 2024, 25లో కొన్ని 23లో కూడా చెప్పానులెండి. ఈ అప్డేట్స్ అనమాట. ఇది ఓవరాల్‌గా చెప్దాము అనేసి చేశాను. ఏమన్నా మిస్ అయినా కూడా ఇవన్నీ మాక్సిమం వీడియోస్ చేశాను నేను దీని గురించి. అన్ని లింక్స్ ఇస్తాను చూడండి. రానివి కూడా నేను చేస్తాను ఫ్యూచర్‌లో కూడా. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.